మీ విద్యాభ్యాసం అది ఎక్కడ జరిగిందంటారు సార్? అంటే ప్రాథమిక ఉన్నత? నాకు కొంత వేరీడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాగరాజ్. బేసిక్గా భూస్వామ్య కుటుంబం అని చెప్పాను ఇందాక. చాలా పెద్ద ఎక్స్టెంట్లో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో. కంబైన్డ్ ఫ్యామిలీ, దాదాపు 3,000 ఎకరాల దాకా సాగు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాక్డ్రాప్లో నేను పెరిగాను. అయితే ఫార్చునేట్లీ పేరెంట్స్ నాకు ఇచ్చినటువంటి పెంపకాన్ని చూస్తే నాకు అదే ఇవాళ వరమైంది. నన్ను నా పాలేరు పిల్లలు కానీ ఇంకోరిని కానీ ఎప్పుడు సపరేట్గా చూడాల వాళ్ళు. సో ఆ మైండ్ సెట్ అట్లానే డెవలప్ అయిపోయింది. సో అందరం కలిసి తిరిగే వాళ్ళం. స్కూల్లో ఎట్లా ఉంటామో ఇంట్లోకి వస్తే కూడా దాదాపు అదే అట్మాస్ఫియర్ ఉండేది. ఆ రోజు ఉన్నదేదో తిన్నదో ఏదున్నా కూడా ఎవరున్నా కూడా పెట్టేటువంటి ఫ్యామిలీ. జనరల్గా మాకేంటంటే కిచెన్ అనేది 24 hours నడుస్తూ ఉండేది ఆ రోజులు. ఎందుకంటే పల్లెటూరులోకి ఎవరన్నా వస్తే భోజనాలు కూడా ఉండేవి కాదు, ఎందుకంటే హోటల్స్ కానీ ఇవన్నీ లేవు. సో నాన్నని కలవటానికి వచ్చినా ఇంకోరు వచ్చినా ఎప్పుడు బిజీగా ఉండేది. 24 hours నడుస్తూ ఉండేది అనమాట. సో కాబట్టి ఇవన్నీ చూసిన మైండ్ సెట్లో అనుకుంటా ఎడ్యుకేషన్తో నాకు అవసరం లేదు అనేటువంటి ఒక అట్మాస్ఫియర్లో నేను పెరిగాను. చిన్నవాడిని కావాలి, ఎందుకు వీడిని దూరం పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఊళ్ళోనే పెట్టుకున్నారు. ఊళ్ళో ఉన్న స్కూల్తోనే చదువులు మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ సింగిల్ టీచర్ స్కూల్ ఉండేది అప్పుడు. మాకు ఒక టీచర్, లేడీ టీచర్ ఉండేది. ఇంకో క్లాసులకి ఇంకో టీచర్. ఇద్దరు ఇంకా బతికే ఉంది. ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళి మాట్లాడిస్తాను. సో మా కర్ణం గారు అనేవాళ్ళు ఈమెను టీచర్ అమ్మ అనేది అంతే. ఇంకా అసలు పేరు పెట్టేటువంటి ఐవారమ్మ లేదు టీచర్ అమ్మ అనేటువంటిది మాత్రమే పలకరించేవాళ్ళం మేము. అదే ఇప్పటికీ ఉపాధ్యాయ దినోత్సవం రోజు కానీ ఎప్పుడైనా కూడా మీకు విద్య నేర్పిన టీచర్ దగ్గరికి వెళ్తుంటారా సార్ ఏమన్నా? అంటే ఆ రోజని కాదు కానీ ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాను. ఆమె ఎలా ఫీల్ అవుతుంటారు సార్? అంటే ఆమె దగ్గర అక్షరాలు దిద్దిన ఒక విద్యార్థి ఈరోజు ఒక ఎమ్మెల్సీ అయ్యారు, అంతకుముందు ఎమ్మెల్యే అయ్యారు, ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు. అసలు రాష్ట్రంలో ప్రమోషన్ చాలా. అంటే మా విలేజ్ ఎంటైర్ క్రీముని తీసుకుంటే కూడా ఆమె స్టూడెంట్సే. ఆవిడ మిలిటరీలో ఉండని, నాలాగా పాలిటిక్స్లో ఉండి, ఇంకో దగ్గర ఉండని. సో ఎంటైర్ విలేజ్ అనేటువంటిది కూడా ఆమెని రెస్పెక్ట్ చేస్తుంది. బికాజ్ ఆ రోజు అక్కడే ఉండి ఆమె అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే కాపురం ఉండే. మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు అక్కడ ఉండడం కూడా చాలా చాలా అడ్వాంటేజ్. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో జనరల్గా అంటే పల్లెటూరులో ఆ రోజుల్లో ఏంటంటే టీచర్ని తీసుకొచ్చి సెటిల్ చేసుకునేవాళ్ళు. ఇవాళగా బస్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఊళ్ళల్లోనే ఉండేవాళ్ళు. సహజంగా ఊళ్ళో ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళతో బాగా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ బ్యాక్డ్రాప్లోనే ఉంది మా విలేజ్లో కూడా. సో ఆ సింగిల్ టీచర్ స్కూల్లో చదవడం ఒకటి. బలవంతంగా నాకు పెద్ద చదివిన రోజుల్లో చదువు పట్ల మమకారం లేదు. నేను చాలా ఓపెన్గా స్కూల్లో కూడా చెప్తుంటాను. ఈ జనరేషన్ లేదంటారు అయితే అపారమైన పరిజ్ఞానం పెంచుకున్నారు కదా. అంటే అది ఎట్లా జరిగింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఐ ప్రిఫర్ టు టాక్ టు 9th and 10th క్లాస్ పిల్లలు ఎక్కువ. బికాజ్ లైఫ్ టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. నా లైఫ్నే ఎగ్జాంపుల్గా చెప్తుంటాను. సో అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వలన కావచ్చు, నాకు నెసెసిటీ కనిపించలేదు. ఎందుకు చదవాలి, ఇంత పెద్ద వ్యవసాయం పెట్టుకుని ఇంత ఇది పెట్టుకున్న తర్వాత ఎందుకు చదవాలన్నది ఎక్కడో నా మైండ్లో ఇంప్లాంట్ అయింది. అంతే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉండుండొచ్చు బహుశా, మీకేంటి ఇంత ఉంది కదా అని. సో ఆ మైండ్లో తెలియక ఆ వయసులో నడిచిపోతుంది అన్న వ్యవహారంలో. సో 10th క్లాస్ చదివితే చాలేమో అన్న మైండ్ సెట్తోనే ఉన్నాను నేను, టు బీ హానెస్ట్. 10th క్లాస్ అయిపోయింది. నాన్న అప్పటికే పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. అంటే ఆయన పాలిటిక్స్ వల్ల బిజీతో ఎప్పుడు పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయాడు. సో ఎక్కడ నెక్స్ట్ అడ్మిషన్కి వెళ్ళాలి అని అంటే ఉన్నది అనంతపూరు, పుట్టపర్తి. సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ కొంచెం పేరుంది కాబట్టి పుట్టపర్తికి వెళ్ళరా ఏదో బాగుందన్నారు. సో పుట్టపర్తికి అప్లికేషన్ పెట్టాను. 2-3 కాలేజీలకు పెట్టాలి అన్నటువంటి నాలెడ్జ్ కూడా నాకు లేదు ఆ రోజుల్లో. సో అప్లికేషన్ ఓన్లీ పుట్టపర్తికి పెట్టాను. వాళ్ళు ఏదో ఇంటర్వ్యూకి రమ్మంటే మా డ్రైవర్ని ఇచ్చి పంపించారు. డ్రైవర్ నేను వెళ్ళాను. ఇంటర్వ్యూకి నేను వెళ్తే ఇంటర్వ్యూ జరిగింది. వాడు ఏదో ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం చెప్పాను. మొహం మీద చెప్పేసి నేను నీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పాను. అంత కఠినమైన సమాధానం చెప్పారు. అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ రిజెక్షన్, నేను ఫేసిన ఫస్ట్ రిజెక్షన్. నో అంటాం, చిన్న వాటికి నో అనొచ్చు, కానీ అంటే నాలో ఒక అవమానంగా ఫీల్ అయ్యే స్థాయిలో ఆ రిజెక్షన్ రావడం జరిగింది నాకు. అంటే ఏ విధమైన క్వశ్చన్లు అడిగారంటే వాళ్ళు? అంటే క్వశ్చన్ నాకు వేగ్గా గుర్తులేదు, కానీ
ఎండ్ ఆఫ్ డే ఏంటంటే యువర్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ బ్యాడ్, ఓకే, యువర్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ బ్యాడ్, వీ కెనాట్ గివ్ యూ అడ్మిషన్ ఇన్ దిస్ కాలేజ్. ఆ రిజెక్ట్ తోనే ఈరోజు ఇంత ఇంగ్లీష్తో మీరు మంచి పట్టు నాకు సాధించినట్లు. ఆ రిజెక్షన్ అనేది అంటే అప్పటిదాకా నేను ఇంకా అంటే నేను బావిలో కప్పలాగా నాకున్న సామ్రాజ్యంలో నేను మహా గొప్పవాడిని, చాలా చిన్న సామ్రాజ్యంలో ఉన్నారు. ఆ చిన్న సామ్రాజ్యంలో గొప్పవాడిని. అంటే బయట సమాజంలోకి వచ్చిన తర్వాత నేనేంటి అనేటువంటిది ఫస్ట్ జ్ఞానోదయం నాకు అక్కడ కలిగింది. సో ఆ రిజెక్షన్ని చాలా క్యాజువల్గా చెప్పి ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ వెరీ క్యాజువల్ థింగ్, వాడి క్వాలిటీ పడిపోకూడదు వాడు చెప్పాడు, అతను చెప్పాడు. ఆ రిజెక్షన్ని తీసుకోలేక ఐ ప్లీడెడ్, నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, మారకపోతే మీరు టీసీ ఇచ్చి పంపండి. ఇట్ వాజ్ ఛాలెంజ్ నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఒక 3 నెలలు టైం, సందర్భాల్లో మనకు తెలియకుండానే అది జరిగిపోతుంటుంది. 3 నెలలు టైం ఏంటి అని అంటే అతను కూడా చాలా స్పోర్టివ్గా రాసివ్వు కన్సిడర్ చేస్తా అన్నాడు. రాసిచ్చి ఆ రోజు సాయంత్రం ఇంటర్వ్యూలు అయ్యేదాకా నేను క్లాస్ రూమ్ బయట కూర్చున్నాను. ఆ ఇంటర్వ్యూలు జరుగుతుంది నాకంటే లిటరలీ నాకేం తెలియదు, సమాజం గురించి నాకు నాలెడ్జ్ లేదు. నాకున్నది నేను ఒక పెద్ద భూస్వామి కొడుకుని, నాకేంటి అనేటువంటి స్టైల్లో నుంచి ఆ రిజెక్షన్ అనేటువంటిది నాలో నలిపేస్తుంటే నేను బయటే కూర్చున్నాను.